ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే చూడాలని ఉంది. అంటే నార్మల్గా అయితే నేను లీటర్ పాలు వేసా, మరి లీటర్ పాలకి ఎంత వచ్చింది అనేది చూద్దాం. నాకు అర్థం కాలేదు సార్. ఏయ్ ఇది బాగుందిరా, Thank you so much. Wow, it's nice. నిజంగా చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయండి అందరూ. దిస్ కటింగ్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఇంగ్లీష్ రాదు. ఆహా, నేను ఇంత ప్రొఫెషనల్ అయిపోయా. వంట చెయ్యాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలి? అరుస్తున్నాడు భయ్యుడు. అరే స్టవ్ వెలిగించాలిరా, స్టవ్ వెలిగించాలి. ఏం మాట్లాడుతున్నావురా? వావ్ 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 కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చెప్పు. వావ్ వావ్ వావ్. సో మా టేబుల్ మీద ఈరోజు మా లంచ్ రెడీ. సో మేము ఇద్దరు ఈరోజు స్పెషల్గా లంచ్ చేయబోతున్నాం. హలో అండి, హాయ్. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే నార్మల్గా పన్నీర్ మంచిది, పన్నీర్ బాగా ప్రోటీన్ తినండి అంటున్నారు, బట్ బయట కొంటే మాత్రం బయట కొనొద్దు అంటున్నారు కదా. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నేను పన్నీర్ అనేది ఇంట్లోనే తయారు చేశాను అనమాట. సో చక్కగా నైట్ పాలు కాచి దాన్ని వెనిగర్ వేసి విరగొట్టేసి అండ్ ఈ పన్నీర్ మేకర్లో ఇదిగోండి ఇలా వేసి పెట్టేశాను. అంటే నార్మల్గా అయితే నేను లీటర్ పాలు వేసా, మరి లీటర్ పాలకి ఎంత వచ్చింది అనేది చూద్దాం రండి. బట్ దానికంటే ముందు ఒక్క నిమిషం, దానికంటే ముందు మా ఎదురింటి ఇద్దరు క్యూటీ పైస్ ఉంటారనమాట, సాచి అండ్ అలాగే సమైరా బుద్ధిగా స్కూల్కి వెళ్ళిపోయింది. సాచి అనే అమ్మాయి ఈరోజు డుమ్మా కొట్టేసింది స్కూల్కి. అందుకని చెప్పి నేను వీడియోకి లాగేస్తున్నా. సాచి దా దా దా. ఇది అంటే వీళ్ళు మామూలుగా అయితే బెంగళూరు వాళ్ళు, వీళ్ళకి తెలుగు అంతగా రాదు, బట్ మాట్లాడినంత వరకు చాలా క్యూట్గా మాట్లాడతారు. సాచి హాయ్ చెప్పు. హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీ పేరు? నా పేరు సాచి. ఏం చదువుకుంటున్నావు? ఫోర్త్. అమ్మయ్య ఆలోచించింది, ఏంటనేది ఆలోచించి. ఎస్. సో ఈరోజు తిను కూడా నాతో పాటు పన్నీర్ని ఎలా తయారు చేయాలని దాంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది, అంతే కదా? అంతే. అంతే. అమ్మయ్య సరే, ఇప్పుడు పన్నీర్ చూద్దాం రండి. సో ఇది నెస్తాషియా వాళ్ళ పన్నీర్ బౌల్లో నేను చేశాను అనమాట. సో నా పన్నీర్ అయితే ఇదిగోండి. ఏ 1 లీటర్ పాలకి ఏ వావ్ వావ్ నైస్. వావ్ ఫర్ ద ఫస్ట్ టైం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సాచి ఏమనిపిస్తుంది నీకు? బయటదైతే చూడడానికి బాగుంది కదా, ఇంట్లోది హెల్దీ. ఏ నైస్ అబ్బా, మౌళ్ళు ఎంత చక్కగా అయింది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేసా, బట్ నైస్ బాగుంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి పన్నీర్తో మనం ఏం చేద్దాం? టిక్కా. పన్నీర్ టిక్కా ఆర్ పన్నీర్ బటర్ మసాలా? పన్నీర్ బటర్ మసాలా. కమ్ ఆన్ లెట్స్ డూ. ఏంట్రా ఇప్పుడు మాటలు రావట్లేదు, మామూలుగా అయితే టక 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 మాట్లాడేస్తావు. మాట్లాడేదో ఒకటి దా చెప్పు, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుందా? బాగుందా? చాలా బాగుంది. చాలా అబ్బా. సరే టేస్ట్ చేద్దాం ఉత్త పన్నీర్ ఎలా ఉంటుందో. షూర్. దా టడా టడా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఏయ్ ఇది బాగుందిరా. Thank you so much. Wow, it's nice. నిజంగా చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయండి అందరూ. నైస్. బయట మనం తెగ కొంటూ ఉంటాం. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ నుంచి తయారు చేయడం జరిగిందనమాట. ఈ సర్ఫేస్ అనేది ఇదిగోండి
మనకు అసలు స్ట్రెయిన్స్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, మాయిశ్చర్ కానివ్వండి, ఏది కూడా అబ్జర్వ్ చేయడు. చాలా హైజీనిక్గా అండ్ అలాగే ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది వాష్ చేయడం అండ్ అలాగే మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఈజీ. వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, మీట్కి, డఫ్కి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ సూటబుల్. బటర్ బాగుంది కదా, ఈ మంచిగా ఇదేంటి దీనికి ఇలా హోల్డ్ అయిపోయింది, ఇంకా కదలకుండా హ్యాపీగా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో విల్ కట్ నౌ. ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్ లాగా నేను కట్ చేయబోతున్నాను. మేబీ అందరు చాలామంది చేసి ఉంటారు, బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఈ ఎక్సైట్మెంట్ అనమాట. ఎంత సాఫ్ట్గా ఉంది ఇది. ఎస్, pizza slice. You want to eat like this? అంతే. సో ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని మనం ఒక బౌల్లో తీసి వేసుకుందాం. అండ్ ఈ బౌల్స్ కూడా చూసారా, మండల డిజైన్స్తో ఎంత బాగున్నాయో, క్యూట్ కదా. రండి ఇందులో వేసేద్దాం పన్నీర్ పీసెస్ అన్ని. ఎస్, పన్నీర్ అయితే తీసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పన్నీర్ బటర్ మసాలా చేసేద్దాం. ఓకే, సరే. దానికి ఫాస్ట్గా మనం మంచిగా టొమాటో, ఆనియన్ ఇవన్నీ కట్ చేసేసుకుందాం. This cutting is very nice actually. Yeah, we'll check father of the nation. Yeah. Okay, check mail, Google mail. ఆహా, నిన్ను చూసి నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, అది కూడా తప్పు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. చూసేవాళ్ళు నన్ను ఎన్ని తిట్టుకుంటారు. మా సాచి పక్కన ఉండడం వల్ల అంటే నాకు వచ్చి రాని ఇంగ్లీష్ అలా మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఏదో వాళ్ళతో నేను కూడా కొంచెం నేర్చుకోవచ్చని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఈ కటింగ్ బోర్డ్ చాలా బాగుంది. ఇది మంచిగా దీనికి ఇదిగోండి ఇలా గ్రిప్ వచ్చేసి లేదంటే మామూలుగా కదిలిపోతూ ఉంటుంది. భలే ఐడియాలు వస్తాయి అబ్బా, చాలా బాగుంది. అవును, నేను ఇంత చిన్నగా ఎందుకు కట్ చేస్తున్నా? పన్నీర్ బటర్ మసాలాకి మనం ఇదంతా గ్రైండ్ చేయాలి గ్రైండర్లో వేసి. సో ఇప్పుడు ఈ బౌల్స్లో మనం చక్కగా ఈ ఆనియన్, టమాటో ఇవి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే ఆంటీ. ఓకే, ఈరోజు నువ్వు నేను చేసిన వంటే తినాలి. ఓకే పక్కా. పక్కా. మీ మమ్మీ బాగా చేస్తుందా నేనా? చూసి ఇప్పుడు చెప్పు, మీ మమ్మీ నేనా? మీ మమ్మీ బాగా చేస్తుందిలే, దాంట్లో డౌటే లేదు. సో టమాటోతో పాటు మనం ఈ మసాలా కూడా గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎస్, సో ఇవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. సో ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే ఆంటీ. సో ఫస్ట్ మనం ఆనియన్ చేసి పెట్టేసుకుందాం పక్కన. మామూలుగా చేత్తో తీయొచ్చు, కానీ నేను ఒక డిష్ చేశాను అనమాట. రోజంతా నా చెయ్యి మండిపోయింది, అందుకని చెప్పేసి మళ్ళీ చిన్న స్పూన్ తీసుకొని చేస్తున్నా. పర్లేదులే కదా అని తీస్తే చెయ్యి మామూలుగా మండలేదండి. మొహం ఇక్కడ పెట్టుకున్నా మండిపోయింది నాకు. అందుకని ఇప్పుడు పద్ధతిగా స్పూన్తో తీస్తున్నా. వీడియో అనగానే పిల్లలు ఎంత బుద్ధిమంతుల్లో ఉంటారు కదా. ఈ పాప చూడండి, మామూలుగా అయితే నాన్ స్టాప్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు 2 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, ఓ 4 లవంగాలు, 4 ఇలాచీలు వేసి చెక్క, టమాటో కూడా పేస్ట్ చేసేసుకుందాం. సారీ, చెక్క కూడా ఉంది ఇందులో, దాల్చిన చెక్క. ఇప్పుడు నా దగ్గర నేర్చుకో, మీ ఇంటికి వెళ్ళి చేసి పెట్టు. షాక్ అయిపోతారు అందరూ. సో టమాటో పేస్ట్ కూడా రెడీ.
సో మనకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ ఇవన్నీ రెడీ కాబట్టి ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయా, పన్నీర్ బటర్ మసాలాకి కాజు పేస్ట్ యాడ్ చేయాలంట. అది లేకుండా మనకు టేస్ట్ కూడా ఉండేది కాదు. సో ఓకే. కాజులు తీసుకున్నాం. ఈ జార్స్ కూడా నేను నెస్టాషియా నుండి తీసుకున్నాను. బాగున్నాయి కదా, వెరీ కంఫర్టబుల్. నార్మల్గా ప్లాస్టిక్ వద్దు, గ్లాస్ వాడండి అంటారు. గ్లాస్ ఏంటంటే కొన్ని చూడడానికి కొంచెం బోరింగ్గా ఉంటాయి, బట్ ఇవైతే క్యూట్గా ఉన్నాయన్నమాట. డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఇదిగోండి, సో డైలీ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తినాలన్నారని ఇదిగోండి ఈ క్యూట్ హార్ట్ షేప్ జార్స్ అయితే నేను తీసుకున్నాను. ఇదిగోండి క్యూట్ కదా. అండ్ డైలీ మసాలాస్కి అండ్ ఇవి కూడా అప్పుడప్పుడు రసం పెట్టడానికి దీనికి ఈజీ యాక్సెస్. అన్నీ ఒకే దగ్గర అలా క్లమ్జీ అవ్వకుండా చాలా నీట్గా చాలా బాగున్నాయి. సో ఓకే, ఇప్పుడు కాజు పేస్ట్ చేద్దాం. ఈ కాజు పేస్ట్ అవ్వట్లేదు, కొన్ని వాటర్ మనం మిక్స్ చేసి కొన్ని పేస్ట్ చేద్దాం. బై ది వే ఈ గ్లాస్ బాటిల్స్ కూడా నేను అక్కడే తీసుకున్నాను, క్యూట్గా ఉన్నాయి కదా. ఆహా, నేను ఎంత ప్రొఫెషనల్ అయిపోయా, ఎంత బాగా చేశాను కదా. ఓకే, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సినటువంటి పేస్ట్లన్నీ వచ్చేసాయి కాబట్టి ముఖ్యంగా నేను ఈ కడాయి గురించి నేను చెప్పాలన్నమాట. ఇది కూడా నేను నెస్టాషియా నుంచే తీసుకున్నాను. ఇది కూడా 2.5 mm మనకి ట్రైప్లై కడాయి, అండ్ అలాగే నాన్ స్టిక్ కూడా న్యాచురల్గా. అండ్ దీంట్లో మనకి లెస్ ఆయిల్ కూడా పడుతుంది, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా నేను ఇది హనీకోమ్ సెట్లోంచి ఇది కడాయి అనేది తీసుకున్నాను అనమాట. 2.5 mm మనకి ట్రైప్లై కడాయి. మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు, సెరమిక్ టాప్స్ మీద యూస్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ మీద కూడా. అండ్ ఇదిగోండి, ఇది నాన్ స్టిక్ కూడా. ఇందులో లెస్ ఆయిల్ తీసుకుంటుంది, అండ్ అలాగే అండ్ ఇది హీట్ రిటెన్షన్, అండ్ ఇది హనీకోంబ్ నాన్ స్టిక్ సర్ఫేస్. సూపర్ కదా. సో ఇందులోనే మనం ఇప్పుడు కుక్ చేయబోతున్నాం. ఇందులో మనం డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం, మన స్టైల్ కుకింగ్. ఒక్కొక్కరితో ఏం చేస్తున్నారు అను పక్కన, దీంతో ఏం చేస్తున్నావు? యాక్టింగ్. కమాన్ టు ఏయ్ ఏయ్. బాన్. అండ్ దీంతో పాటు గ్లాస్ లిడ్ కూడా వచ్చింది పర్ఫెక్ట్గా. నార్మల్గా కడాయిలకి మనకు కొంచెం తక్కువ, బట్ ఇదిగోండి స్టీమ్ వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల వెరైటీస్ మనం వండుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? వంట చేయాలంటే అర్థం కాలేదు కదా నీకు? వంట చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అరే స్టవ్ వెలిగించాలిరా, స్టవ్ వెలిగించాలి. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. స్టవ్ వెలిగిద్దాం. ఎస్. సో ఇది హీట్ అయిన వెంటనే మనం దీన్ని ఆయిల్తో కాకుండా బటర్తో చేద్దాం, బికాజ్ ఇట్ ఈస్ పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా. ఓకే ఓకే. సో బటర్ వేసేద్దామా? ఓకే అంటే టడన్ టడన్. ఎందుకు? టడన్. యా. సో ఇప్పుడు ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో వేయాలి ఆనియన్ పేస్ట్. ఇందాక చక్కగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఇది. అండ్ ఇందులోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. వావ్ వావ్ వావ్. సో బటర్ అంతా ఈజీగా మెల్ట్ అయిపోయింది చూడు. సో బటర్ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇందులో ఆనియన్ పేస్ట్ ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఏంట్రా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది ఇది? ఇది మాత్రం లేట్ చేయకుండా మనం టమాటో అండ్ మసాలా పేస్ట్ ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. ఏ మాటగా మాట.
ఈ ఒక్కొక్క బౌల్లో తీస్తుంటే ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్క డిజైన్ బాగుంది కదా, క్యూట్. ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం కాజు పేస్ట్ కూడా వేద్దాం. సో ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను నెస్టే ఏషియా నుంచి ఇంకేమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నానో చూపిస్తాను రండి. సో ఇది రైస్ బాక్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 13 kgs అలా సరిపోతుంది. ఇందులో నేనైతే ప్రజెంట్ 10 kgs వేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనకు పురుగు పట్టకుండా ఉండడానికి ఇదిగోండి మసాలాస్ కనుక వేసుకుంటే మనకు పురుగులు లాంటివి రాకుండా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన కప్ కూడా ఇందులోనే ఉంది. క్యూట్ కదా, టేబుల్ టాప్ మీద ఇది చాలా బాగుంది. అండ్ అలాగే స్పేస్ సేవింగ్ అని అనాలి, ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ మనకు. అండ్ ఈ స్పేస్ సేవింగ్ వుడెన్ ర్యాక్ చూసారా, కిచెన్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంచడానికి పర్ఫెక్ట్ డిజైన్ అనమాట. అండ్ ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా కనిపించడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎయిర్ టైట్ లిడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఫ్రెష్నెస్ ప్రివెంట్ చేయడానికి అండ్ అలాగే మాయిశ్చర్ రాకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏవైతే మనం యూస్ చేస్తామో అవన్నీ కూడా ఒకే చిన్న ర్యాక్లో సరిపోయాయి, అది కూడా గ్లాస్ జార్స్తో. క్యూట్ కదా. అండ్ ఈ జార్స్ అయితే నేను మీకు ఇందాకే చెప్పేశాను. అండ్ దీంతో పాటు ఇదిగోండి నాకు డైలీ యూస్కి కావాల్సినటువంటి సాల్ట్కి, కారానికి, ఎండుమిరపకాయలు, చింతపండు వీటన్నిటికీ ప్రాపర్గా ఇదిగోండి ఇలా చక్కగా చేత్తో వేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ స్పూన్తో వేసే వాళ్ళకి లాంగ్ జార్స్ కూడా ఉన్నాయి. నాకైతే చేత్తో ఉప్పు వేయడమే బాగా అలవాటు, అందుకని నేను తీసుకున్నాను. దాదాపు మనకి ఇది కూడా కేజీ పైనే పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు కాజు పేస్ట్ వేసేద్దాం. చెప్పాను కదా ఇది నాన్ స్టిక్ అని, హనీకోమ్ నాన్ స్టిక్. సో చూడండి ఎంత నీట్గా కుక్ అయిపోతుందో. ఓకే, నువ్వు కలుపుతా ఉండు. ఇదిగోండి. అండ్ అలాగే టంబ్లర్, అండ్ క్యూట్ టంబ్లర్ చూసారా, 1200 ml కెపాసిటీ ఉన్నటువంటి టంబ్లర్ అనమాట. డే అంతా కూడా మనం హైడ్రేటెడ్గా ఉండడానికి ఇది సూపర్గా ఉంటుంది. ఇది డబుల్ వాల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్, కీప్ బెవరేజెస్ హాట్ అండ్ కోల్డ్ ఫర్ అవర్స్ అనమాట. డ్యూయల్ ఫంక్షన్ లిప్తో స్లిప్ అండ్ సిప్. అండ్ ఇది డ్యూయల్ ఫంక్షన్ లిడ్ అనేది ఉందన్నమాట, సిప్ అండ్ అలాగే స్విగ్ ఇలా. సో ఇది హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీ. ఇదిగోండి ఏ కప్ హోల్డర్స్లో అయినా మనకి పర్ఫెక్ట్గా ఇలా కూర్చుంటుంది. సో మనకి వర్క్కి కానీ, ట్రావెల్కి కానీ, జిమ్కి కానీ, హోమ్కి కానీ ఇది ది పర్ఫెక్ట్ టంబ్లర్. సో ఇది ఎక్కడి వరకు అయింది, ఇంకా కలుపుతూనే ఉన్నావా? ఓకే, సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఫ్లవర్స్ బాగున్నాయి కదా దీన్ని. ఇలాంటి ఐటమ్స్ ఉంటే కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎస్. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏం వేయాలి, మనం ఇంట్లో తయారు చేసినటువంటి హోమ్ మేడ్ పన్నీర్. కమ్ ఆన్. ఎస్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, దీని మీద ఈ గ్లాస్ లిడ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు తినడానికి మనం అన్ని డైనింగ్ టేబుల్ మీద రెడీ చేసుకుందాం. ఓకే ఓకే. చలో అప్పటిలోపు ఇది కుక్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ వేర్ అంతా కూడా నేను నెస్టాషియా నుండే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ సైజెస్లో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ బాక్సెస్ చూపినా, అంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా చాలా ఇష్టపడతారనమాట. ఇది చూడండి, ఇదిగోండి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకి బాక్సెస్ ప్యాక్ చేసుకోవడానికి ఉంటుంది. మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మనం చక్కగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకోటి గ్లాస్ జార్ అనేది చాలా ఏమంటారు సేఫ్టీ కూడా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మనం మైక్రో ఓవెన్లో కూడా హీట్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇది చూసారా ఎన్ని సైజెస్ ఉన్నాయో. సో ఎవరి ఫ్యామిలీకి తగ్గట్టు ఆ సైజెస్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు. అండ్ ఇదిగోండి లిడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. లిడ్స్ కూడా చూసారా.
లీకేజ్ ప్రూఫ్ అండ్ అలాగే ఎయిర్ టైట్ కూడా. చూడ్డానికి కూడా క్యూట్గా ఉన్నాయి కదా. వీళ్ళ మమ్మీ కూడా తీసుకున్నారు. అండ్ ఈ బాక్సెస్ చూసారా, ఇవి మనం స్టోరేజ్ కింద వాడుకోవచ్చు, దాని తర్వాత మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ భలే ఉంది. అండ్ టేబుల్ డెకార్కి కూడా చాలా బాగుంటుంది. లేదా ఎవరి దగ్గరకనే ఉన్న కుక్ చేసి తీసుకెళ్లాలన్నా దీంట్లో తీసుకెళ్తే చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్. అండ్ గ్లాస్ అనేది చాలా మంచిది. ఇది గ్రోవ్డ్ బేస్ కీప్ ద ఫుడ్ ఫ్రెష్ ఫర్ లాంగర్. సో ఇదిగోండి, వేడిది ఏదైనా ఉన్నా ఇందులోంచి చక్కగా వెళ్ళిపోద్ది. లైక్ దిస్. ఇందులో కూడా అన్ని సైజెస్ ఇలా వచ్చాయి అన్నమాట. కూల్ కదా, సెట్ అంతా కూడా బాగుంది. అండ్ వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఇంకొకటి చూపినా. అండ్ నెక్స్ట్ ఇది టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. చక్కగా వేడి ఫుడ్ పెడితే మనకు వేడిగా అలాగే ఉంటుంది. అండ్ ఇవి కూడా మనం మైక్రోవేవ్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా పాప కాలేజ్కి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఈ కలర్, ఈ బ్యాగ్ ఇదంతా కూడా స్టైలిష్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, మా పాప సామ్రాజ్యం. సో దాని మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా ఏం చేసినా తన బ్యాగ్లో పెట్టుకోవాలన్నా, ట్రావెలింగ్ పర్పస్ అయినా ఇది చాలా యూస్ఫుల్. అన్నీ ఒకే పౌచ్లో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా నేను షాపింగ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా, నాకు ఈ ప్లేట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. బట్ తినే ఫుడ్ అనేది మంచి ప్లేట్స్లో కూడా తింటే నిజంగా కడుపు ఎంత ఆనందంగా ఉంటుంది. ఎలా దాంట్లోనో పెట్టేసి ఏదో ఫుడ్ తింటే అట్లా బాగోదు. ఇలా కొంచెం అందంగా ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. దీనికి తెలుగు రాదు, మనసులోంచి మాట్లాడాలన్న తపన వస్తుంది కానీ మాట్లాడడానికి రావట్లేదు. నీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడు, మన వాళ్ళకి అన్నొచ్చు. నువ్వేం రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నావు? ఇది ఎలా ఉంది? బాగుంది అంతేనా? అండ్ ఇంకోటి చెప్పనా, మెట్ మోడల్లో ఈ ట్రేస్ అయితే ఎంత కూల్ ఉన్నాయి తెలుసా. టేబుల్ మీద ఇలా ఫ్రూట్స్ పెట్టినా సరే, ఇదిగోండి ఇలా మేము కేక్స్ కూడా పెట్టుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది కదా. ఓకే, మరి ఇప్పుడు మన పన్నీర్ కర్రీ ఎంతవరకు అయిందో చూసేసి వచ్చేద్దాం పద. అవర్ పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి ఈ బ్యాలెన్స్ బటర్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ దీని మీద ఇలా వేద్దాం. టచింగ్ నేను కసూరి మేతి కూడా వేసాను అనమాట. ఇది మేము చేసినటువంటి పన్నీర్ బటర్ మసాలా. సో దీన్ని ఇప్పుడు చక్కగా ఈ క్యాస్ట్రోల్లో మనం తీసేసుకుందాం. సో ఇది కూడా నేను ఎస్తాషియా నుంచే తీసుకున్నాను. అండ్ ఇది చాలా కంఫర్ట్, మనకు వేడిగా కూడా ఉంటుంది. అండ్ మా ప్లేట్స్ డిజైన్స్కి అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతుంది. టేబుల్ మీద కొంచెం రాయల్ డిష్లా ఉంటుంది అనమాట. అండ్ మనం చేసింది కూడా పన్నీర్ బటర్ మసాలా. ఎస్, సో మా టేబుల్ మీద ఈరోజు మా లంచ్ రెడీ. సో మేము ఇద్దరు ఈరోజు స్పెషల్గా లంచ్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఇదిగోండి ఎగ్ కర్రీ. అండ్ ఈ బౌల్ చూసారా, నాకైతే నిజంగా చాలా నచ్చింది. ఇది కూడా నేను మన నెస్తాషియా నుంచే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మంచిగా మనం ఏదన్నా సలాడ్స్ కానివ్వండి, లేదంటే స్వీట్ కానివ్వండి, ఇలాంటివి వేసుకోవచ్చు. నేనేమో కొంచెం గుడ్డు కర్రీ వేసాను అనమాట ఇక్కడ. అండ్ అలాగే ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో స్నాక్స్కి సంబంధించినవి, ఇది మనం డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ ట్రేస్ ఇదిగోండి, ఇందులో ఇందాక మనం చేసిన పన్నీర్ బటర్ మసాలా. అండ్ అలాగే ఇందులో మాకు వేడి వేడి రైస్. ఎస్, సో సాచి రెడీ? ఎస్. దిస్ ఈస్ ఫర్ యూ అండ్ దిస్ ఈస్ ఫర్ మీ. సో ఇందులో మనం ఇప్పుడు వడ్డించుకుందాం. యూ వాంట్ టు హ్యావ్ రోటీ? ఎస్, ట్రై దిస్. అండ్ నెక్స్ట్ ఎగ్ కర్రీ. అండ్ ఈ ఫ్లవర్ బౌల్తో పాటు మన కింద ఇదిగోండి స్టాండ్ కూడా ఇచ్చారు. 1 ఎగ్ కర్రీ. గుడ్ గర్ల్. నెక్స్ట్ రైస్, లిటిల్ బిట్. ఓకే, ఎస్, మా ప్లేట్ ఫుల్ అయితే రెడీ. కమ్ ఆన్, చియర్స్. టడా, తిందాం. ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పు.
Wow. నాకు తెలిసి ఈ హోటల్లో షెఫ్స్ కూడా ఇంత బాగా చేయలేము. చెప్పు, నువ్వు ఏ భాషలో ఉన్నా చెప్పరా, ఫస్ట్ చెప్పు బయటికి ఏదో ఒకటి, ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్పు. ఎలా ఉంది? పర్లేదు, నీ భాషలో ఇంకొంచెం పొగుడుతో చెప్పు మంచిగా. సరిపోయారు ఇద్దరును. సో గుడ్. సో గుడ్. హోటల్లో బాగుందా, ఇది బాగుందా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇది ఇది చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది అబ్బా. ట్రై చేయండి. ఏ కమాన్ శ్రీవాణి, ఏమిటి సిగ్గుపడుతున్నారా? తిందాం. సో ఇదండి ఈరోజు నేను హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేశాను అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈవెన్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. సో మా ఆయన ఇక్కడ వంట చేస్తున్నారా అంటే అన్నాడు, బట్ ఇప్పుడు నేను చేసినటువంటి పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్ నాకు 1 వీక్ నుంచి ఫీవర్, సో ఫస్ట్ టైం మళ్ళీ తింటున్నా. నేను వండింది తింటున్నాడు కానీ ఇది కొంచెం పాలు ఇడ్లీ తప్ప ఏం లేదు. How girls are crazy about me, I don't know. నూడి కారం ఎలా ఉంది? బాగుంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లో తయారు చేశాను నేను ఈ పన్నీర్. అవునా? వావా. అది మామూలుగా వెజ్ పెడితే మా ఆయన అంటాడు అనమాట. పన్నీర్ కూడా బాగుందని తింటున్నాడు. సో అది మన వంటకం టేస్ట్. బాగుందా? Thank you so much. Wow, it's nice. థ్యాంక్ యూ. సూపర్ అదే. సో ఇంకా నేను లంచ్ కంప్లీట్ చేసేస్తాను. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఈ ఐటమ్స్, ఈ ప్రోడక్ట్స్ కూడా కావాలి అంటే నిస్తాషియావి నిజంగా క్వాలిటీ అయితే అదిరిపోయింది అండ్ చాలా బాగున్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా ఎంత బాగున్నాయో మీ క్రాకరీ అని చెప్పేసి అంటుంటే ఆనందం కూడా ఉంటుంది. వంట ఎంత బాగా చేసినా మంచి క్రాకరీలో డెకరేట్ చేస్తే దానికి 100/100 మార్క్స్ వచ్చేస్తాయి. సో అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నెస్తాషియాలో ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ పన్నీర్ బటర్ మసాలా డెఫినెట్గా ట్రై చేయండి నా స్టైల్లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. చెప్పొచ్చు బాయ్, చెప్పొచ్చు బాయ్. బాయ్. సో నెస్తాషియా ప్రోడక్ట్స్ చూసారా ఎంత బాగున్నాయో? మీకు కూడా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ డిఫరెంట్ లింక్స్తో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. కావాలంటే మీరు హ్యాపీగా లింక్ ప్రెస్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.